మేడం మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అమ్మా మీరు. ఇక్కడ చాలా బాగుందండి. నాకు సైకిల్ కూడా రాదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సైకిల్ నేర్పించి మళ్ళీ వీళ్ళు వెహికల్ కూడా మన చేతికి ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు ఒక కాన్ఫిడెంట్ అనేది మనకు వస్తుంది. చాలా బాగా చెప్తున్నారండి ఇక్కడ. ఈరోజైతే నేను 5th డే చాలా ఫ్రీగా నడిపిస్తున్నాను. భయం అనేది మొత్తం వెళ్ళిపోయింది. చాలా బాగుందండి. ఓకే, మీరు ఎక్కడి నుంచి రావడం? నేను సంగారెడ్డి నుంచి వచ్చానండి. చాలా లాంగ్ 2 hours జర్నీ చేసి వచ్చాను. కాకపోతే ఇక్కడ యూట్యూబ్లో చూసి వచ్చాను నేను. ఇక్కడ చాలా బాగా నేర్పిస్తారు, సైకిల్ రాకుంటే కూడా నేర్పిస్తారని చెప్పి చూసి ఇక్కడికి రావడం జరిగింది. సార్ ఇక్కడ చాలా బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు. చాలా బాగుందండి. ఎవరైనా వచ్చి ఇక్కడ నేర్చుకోవచ్చు. నాకు రాదు అని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నేనైతే నా కొలీగ్స్ అందరు స్కూటీ పైన వెళ్తుంటే నాకు ఒక్కదానికే రాదు, ఎప్పుడు నేర్చుకోవాలా అని దిగులుగా ఉండేది, డైలీ అనుకునేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కాన్ఫిడెంట్ అనేది వచ్చేసింది. మీరు ఏమైనా ట్రై చేస్తారా మేడం ఇంతకుముందు సైకిల్ కానీ మీ వెహికల్ కానీ? ఏమి చేయలేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాతనే. మీ ఇంటికాడ మీరు ఏమైనా వెహికల్ మీద ఏమైనా ట్రై చేశారా? చేయలేదండి. మీకు ఇంతకుముందుకు ఏమి నాలెడ్జ్ లేదు? ఏం నాలెడ్జ్ లేదు. వీళ్ళ నాలెడ్జ్ మా హస్బెండ్ నేర్పిమంటే నీకు సైకిలే రాదు, ఇంకా బండి ఏం నేర్చుకుంటామని అన్నారు. నాకు ఇంకెట్లా అనిపించింది, ఎలాగైనా నేర్చుకోవాలని యూట్యూబ్లో సెర్చ్ చేశాను. మీరు యూట్యూబ్లో ఏదైతే చూస్తారో అదే విధంగా ఉందా మేడం? చాలా సూపర్, అలా అదే విధంగా ఉంది. ఇక్కడ ఏమి మాయం అంటే నేను చెప్తుంటాను పదే మీరు సైకిల్ రాకపోయినా తక్కువ టైంలో నేర్చుకోవచ్చు. దూరమైనా సరే టైం స్పెండ్ చేసి రిస్క్ తీసుకొని రండి అని చెప్తుంటాను. మీరు ఇప్పుడు తక్కువ టైంలో నేర్చుకోగలిగారా? తక్కువ టైంలోనే. నేను హాలిడేస్ ఉన్నప్పుడే వచ్చాను. మీరు అంత దూరం నుంచి కష్టపడి వచ్చిండ్రు, ఇప్పుడు దానికి ప్రతిఫలం చాలా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎప్పుడైతే ఆఫీస్కి నా ఓన్ వెహికల్ పైన వెళ్తాను అప్పుడు మీకు వీడియో తీసి పెట్టాలని ఉంది. ఓకే, తప్పకుండా వెళ్తారమ్మా. ఒకటేంది అంటే మీరు ఇప్పుడే ఎగ్జైట్మెంట్ అవ్వకుండా మీరు ఏంటంటే ఇంటికాడ బాగా ప్రాక్టీస్ చేయాలి. హ్యాండ్ ఫ్రీ అయినాక మీరు ఆఫీస్కి వెళ్తారు, మీ పిల్లల్ని తీసుకెళ్తారు. అవసరమైతే మీ వారిని కూడా ఎవరైతే నీకు రాదన్నాడో మీ సార్ని కూడా మీరు కూర్చోబెట్టుకొని నడపగలుగుతారు. కొన్ని సందర్భాలలో కొన్ని సిచ్యువేషన్స్లలో మీరు వాళ్ళకి హెల్ప్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఇప్పుడు మీరు ఓన్గా మీ వెహికల్ మీరు నడుపుకోండి. ఫైనల్గా నేర్చుకోవాలి, దూరం కదా, నేను అంత దూరం వెళ్తే నేర్చుకోగలుగుతాను అన్న ఆలోచనలు ఉంటారు మేడం. వాళ్ళకి ఏం చెప్పదలుచుకోవాలి? కంపల్సరీ వస్తుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి కంపల్సరీ నేర్పిస్తారు సార్. భయం అనేది ఏమి ఉండదు. ఇక్కడికి వచ్చినామంటే మనకి స్కూటీ వచ్చింది అనుకోవాలి అంతే. నేనైతే అదొకటే. ఎంత టైంలో నేర్చుకుంటారు? ఇక్కడ అందరూ నేర్చుకునే వాళ్ళు సక్సెస్ అవుతున్నారా? సక్సెస్ అవుతున్నారంటే 2-3 డేస్లో వచ్చేస్తుంది. 2-3 డేస్లో స్కూటీ నడపడం వచ్చేస్తుంది. ఈవెన్ సైకిల్ రాకపోయినా అసలు నిన్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా. నేను బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళకి అదే సజెస్ట్ చేశానండి. మీకు బిజీ ఆఫీస్ షెడ్యూల్ ఉండి బిజీ ఉండి మీకు కుదరకపోతే మీరు వీక్లీ వన్స్ కూడా వచ్చి రమ్మండి. మీరు రెగ్యులర్గా వచ్చిరా ఆల్టర్నేట్గా వచ్చిరా? ఆల్టర్నేట్ డేస్లో వచ్చాను. ఆల్టర్నేటివ్. ఇప్పుడు మర్చిపోయినరా మీరు ఆల్టర్నేట్గా వచ్చి? సార్ ఏమి లేదు, మర్చిపోవడం అంటూ ఏమి లేదు. రాగానే ఒక రౌండ్ వేయగానే ఫ్రీ అనిపిస్తుంది. ఫ్రీ ఫస్ట్ స్టార్టింగ్ రౌండ్ కొంచెం టెన్షన్ తర్వాత పోతుంది. అదే మీరు నేర్చుకున్నది అయితే మర్చిపోలేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. వెళ్ళాలి మేడం. Thank you.